హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి, ఈరోజైతే సాటర్డే, ఇది అప్లోడ్ అయ్యేసరికి అయితే నిన్న శుక్రవారం రోజు నేను కళ్ళాపు చల్లుకుని వేసుకున్న ముగ్గు, అలాగే నా పూజ, మా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీకు కనుక వీడియో పూర్తిగా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే కాదండి, ముందు ముగ్గుకు ఒక లైక్ అయితే వేసేసుకోండి. అయితే రాత్రి వర్షం పడిందండి, మట్టి అంతా కొట్టుకుపోయి వాకిలంతా చూసారా గతుకులు కింద తయారైంది. కానీ ఫ్రైడే కదా, శుక్రవారం రోజు ఖచ్చితంగా కళ్ళాపు చల్లుకుని ముగ్గు అయితే వేసేసుకుంటాను అనమాట పొద్దున్నేని. అందుకని చెప్పేసి ఇలాగ కళ్ళాపు చల్లుకుని ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇది చూడండి, తిప్పుడు ముగ్గు అయితే వేసేస్తున్నానమాట. అంటే వర్షం పడుతుంది కదా, పెద్ద పెద్ద ముగ్గులు వేసినా మళ్ళీ వర్షం వచ్చేస్తే మళ్ళీ ముగ్గు పోయిందంటే కొంచెం బాధ వేస్తుంది. లేదంటే 2-3 రోజులు అలా నీట్గా ఉంటుందండి మా వాకిట్లో. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇంకా ఎవరో చిన్నపిల్లలు అది లేరు కాబట్టి, మా పిల్లలు పెద్దవాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండట్లేదు, ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఉన్నా కూడా ముగ్గు దొక్కితే చంపేస్తాను అని వాళ్ళకి తెలుసు. ముగ్గు అంటే నాకు అంత ఇష్టం అనమాట. ఎందుకంటే అంత అందంగా నీట్గా వేసుకున్నప్పుడు వాళ్ళకి కూడా తొక్కాలనిపించదులేండి, తొక్కరు. అందుకని చెప్పేసి ముగ్గు అయితే 2-3 రోజులు, కనీసం 4-5 రోజులు ఉంటుంది అలాగే నీట్గానే, ఏమవ్వదండి. వర్షం వచ్చేస్తే మాత్రం పోతుందని చెప్పేసి చిన్న ముగ్గే వేసాను అనమాట. ఎందుకంటే చుట్టూరు అలాగా బార్డర్ లైన్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా అది కూడా తిప్పుడు ముగ్గే అండి, ఎందుకంటే ఈ ముగ్గుకి రిలేటెడ్గా వేసుకుంటేనే బాగుంటుంది కదా సైడ్ బార్డర్ కూడా. అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా వేసేసుకుంటున్నాను అనమాట. చాలా నిండుగా ఉంటుందండి వాకిట్లో. పచ్చని పేడ తీసుకొచ్చి కళ్ళాపు జల్లుకుని ముగ్గేసుకుంటే ఆ అందమే వేరనమాట. కాకపోతే చేయలేక ఈ మధ్య అస్సలు చేయలేకపోతున్నానండి. బ్లడ్ తక్కువ అవడం వల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ వచ్చేసి కాళ్ళు నొప్పులు వచ్చేయడం, నడువు నొప్పి వచ్చేయడం, ముగ్గేస్తుంటేనేమో నడువు నొప్పి వచ్చేయడం ఇలా జరుగుతుంది. లేదంటే ఇంకా చాలా మంచిగా ముందు ఏ పండగ అంటే రాని, ఏ వారం అంటే రాని ముందు మా వాకిట్లకే వచ్చేదనమాట. అంత నిండుగా ఉంటుంది కదండి వాకిట్లో కళ్ళాపు చల్లుకుని ముగ్గేసుకుంటే. మంచి మంచి డిజైన్లు, రకరకాల ముగ్గులు వేసుకుని, అందులో ఏమైనా కలర్స్ ఉంటే వేసుకుని, పసుపు కుంకాలు వేసుకుని చాలా నీట్గా వేసుకునేదాన్ని అనమాట. కానీ ఏం చేస్తాం, ఎప్పుడో వేసుకునేదాన్ని అంటే ఎక్కడ కుదురుతుంది చెప్పండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకున్నా కూడా చాలా అందంగా ఉన్నదండి, చాలా నిండుగా ఉంది. నేను ఇదివరకు కూడా చెప్పాను, రాత్రి కానీ ఈవినింగ్ వేసేసుకుంటాం ఒక్కొక్కసారి, పొద్దున్నే పనులు ఎక్కువ ఉంటాయి అన్నప్పుడు ముందు రోజే వేసేసుకుంటాం కదండి. అప్పుడు పొద్దున్నే లేచి తలుపు తీసుకుని వచ్చి నేను ముందు ముగ్గే చూసుకుంటానండి. కుక్కలు గట్ట ఏమన్నా పాడు చేసినాయి, ఏమన్నా దొర్లేసినాయి, ఒక్కొక్కసారి ముగ్గులో దొర్లేస్తూ ఉంటాయిలేండి కుక్కలు అని చెప్పేసి. అంత ఇష్టం అనమాట నాకు ముగ్గు అంటే. ఇంతకీ వీడియో చూసే వాళ్ళకి బోర్ కొట్టిస్తున్నానా, లేదంటే మీకు కూడా ముగ్గు చూడడం ఇంట్రెస్ట్గానే ఉందా, అది కూడా నాకు కామెంట్ చేయండి. ముగ్గు అయితే చాలా నీట్గా వచ్చింది. ఇంకా నేలే బాగా చెమ్మగా ఉంది కదా, అందుకని వేసిన ముగ్గు వేసినట్టే నానిపోతుంది అనమాట. అందుకే రెండోసారి గీస్తున్నాను, వీడియోలో కనిపించదని చెప్పేసి. అదిగోండి, మెయిన్ గుమ్మం ముందైతే ఇలా వేసేసుకున్నాను. తర్వాత పక్కన ఇంకో గేట్ దగ్గర ఇంకో చిన్న ముగ్గు వేసుకున్నాను. అక్కడ చిన్న కలుపు వేసేసుకున్నానులేండి. అలాగే ఒక స్టార్, చిన్నవే వేసానులేండి. ఇంకా అదేం విచిత్రమో కానీ నేను ఎప్పుడు కళ్ళాపు చల్లికి మంచిగా ముగ్గులు వేసానంటే ఆ రోజు ఖచ్చితంగా వర్షం వచ్చేస్తుందండి. ఇది ఇప్పుడే కాదు, చాలా ఏళ్ల నుంచి అలాగే జరుగుతుంది అనమాట. మా వారు అప్పుడప్పుడు నన్ను జోక్ చేస్తూ ఉంటారు. అప్పుడు నేను అంటూ ఉంటాను అనమాట, ఈరోజు ఖచ్చితంగా వర్షం వచ్చేద్దే అంటారు నేను ముగ్గేసుకుంటుంటే. అప్పుడు నేనేమంటానంటే, ఎవరికైనా వర్షం కావాలైతే నన్ను అడగమనండి, కళ్ళాపు చల్లి ముగ్గులేస్తాను మంచిగాని అని చెప్తూ ఉంటాను. అంతే కదండి మరి, మనం ఎవరో ఒకరికి ఉపయోగపడుతున్నాం అంటే దానికన్నా సంతోషించదగ్గ విషయం ఏమంటారు చెప్పండి. పరోపకారార్థం ఇదం శరీరం. మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎవరో ఒకరికి ఉపయోగపడుతున్నాం అంటే హ్యాపీయే కదా. కానీ కొన్ని చోట్లయితే మనకేమన్నా అదేమన్నా హెల్ప్ అవుతుంది, మనకేమన్నా మంచి జరుగుతుంది అంటే చేసే పని కూడా చేయరండి కొంతమంది అయితే. మరి మూర్ఖత్వంగా ఉంటారు. కానీ ఎవరికైనా ఉపయోగపడ్డామంటే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా శుక్రవారం కదండి, ఆ ముగ్గులు కళ్ళాపులన్నీ అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసి ఇలాగ ముందుగా అమ్మవారికి ఇలాగా పసుపు నీళ్ళతోనూ కుంకుమ నీళ్ళతోనూ అభిషేకం అయితే చేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ నీళ్లు పోసేసి, మంచినీళ్ళు శుభ్రమైన నీళ్లు వేసేసి అప్పుడు పొడి బట్టతో తుడిసేసుకుని మళ్ళీ గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని ఆవిడ యథాస్థానంలో అయితే కూర్చోబెట్టేస్తానన్నమాట అండి. చక్కగా అమ్మకి శ్రీమాత్రే నమః అమ్మకి అభిషేకం చేసేసిన తర్వాత ఇలాగా కొబ్బరికాయ అయితే కొట్టి తీసుకొచ్చారు మా వారు. ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇలాగా శివయ్య మీద వేస్తున్నారనమాట. శివయ్య కూడా ఉన్నారు కదండి మా ఇంట్లో, ఈ మధ్యనే వచ్చారు శివయ్య, ఒక
1.5 మంత్ అవుతుంది అనుకుంటా. నాకు రైల్వే కోడ్ నుంచి సుజాత అక్క గారు పంపించారు. నేను వీడియోలో కూడా చెప్పిన్నాను. అంటే నేను శివరాత్రికి మట్టి శివలింగం చేసుకుని అభిషేకం చేసుకునేదానండి. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఆ నైట్ అంతా అభిషేకాలు చేసుకునేదాన్ని 4 జాముల్లో. అది మొన్నటి వీడియోలో పెట్టినప్పుడు అక్కగారు చూసి నా దగ్గర శివలింగం ఉంది చెల్లి నేను పంపిస్తాను అని చెప్పేసి నాకు పంపించారనమాట. ఇంకా నా సంతోషానికి అయితే అవధులు లేవనే చెప్పాలి. ఆ శివి మా ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగ 2 చెంచాలని ఇలా ఉద్దరింటితో 2-3 సార్లు వేసినా కూడా ఎంతో ఆనందం అయితే పొందుతాం అనమాట. ఇక పూజ అయితే అయిపోయింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూరానంతరం ఆచమనీయం సమర్పయామి. కర్పూర నీరాజనాన్ని అయితే స్వామి అమ్మవార్లందరికీ ఇచ్చేసి ఇప్పుడైతే ఏమంటారు ఆచమనీయం కూడా సమర్పించేసుకున్నానండి. ఇప్పుడైతే హారతిని అయితే నేను కూడా కళ్ళకి అద్దుకుంటున్నాను. మీకు కూడా హారతి ఇచ్చేస్తాను, తీసుకోండి. అందరూ కూడా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఓం శ్రీమాత్రే నమః. అలాగా మా పూజ అయితే అయిపోయిందండి. అదిగోండి అమ్మవారు శివయ్య, ఈ పక్కన చిన్న గణేశుడు ఉడ్డుదనమాట అండి. అది ఆ విగ్రహం ఎప్పుడో మా అమ్మగారు ఏదో ఊరు వెళ్ళినప్పుడు నాకు తెచ్చిచ్చారనమాట. ఇంతేనండి మా పూజా మందిరం చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. శివయ్య అయితే ఈ మధ్య కొత్తగా వచ్చారు. లక్ష్మీ అమ్మవారిని అయితే 1.5 year అవుతుంది నేను మీషో నుంచి తెప్పించుకున్నానండి. చిన్నదే అంగుష్ట ప్రమాణంలోనే ఉంటుందన్నమాట. అంటే ఇలా అభిషేకం చేసుకోవాలనే మక్కువతో అమ్మవారి విగ్రహాన్ని అయితే తెప్పించుకున్నాను. శుక్రవారం రోజున అలాగా అభిషేకం చేసుకుంటానమాట అమ్మకే. ఇక నా పూజ అయితే అయిపోయిందండి. ఎలా ఉందండి నా పూజా మందిరం? తప్పకుండా కామెంట్ చేయండి. ఇకపోతే మా వారు వెళ్ళిపోయి వెయిట్ చేసేస్తున్నారు. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. పెద్దడైతే ఇప్పుడే లేచి బయటకు వెళ్ళినట్టున్నాడు, అందుకే పక్క అలా ఉన్నది. ఇక ఆయన అయితే న్యూస్ పెట్టేసుకుంటారు కదండి, న్యూస్ చూస్తున్నారు అనమాట. ఈలోపు దోశలు వేసాను అనమాట. దోశలు విత్ అల్లం చట్నీ అనమాట అండి తెచ్చి పెట్టేశాను. అది బాగుందని చెప్తున్నారు కదా, చూసారు కదా. ఇదండి శుక్రవారం రోజు నా పూజ, నా ముగ్గు, మా వారి బ్రేక్ఫాస్ట్. నాకైతే ఇంకా వేసుకుంటున్నానులేండి. నేను ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, దోశ టిఫిన్ అని చెప్పేసి. ఇకపోతే ముందే చెప్పాను కదండి ఖచ్చితంగా వర్షం వచ్చేద్దని. ఇదిగోండి మధ్యాహ్నం అయితే 11:30 టైంకి ఇలా పెద్ద వర్షం అయితే వచ్చేసి శుభ్రం ముగ్గు అనేది ₹1 లేకుండా పోయిందండి. అందుకే చెప్తున్నాను, మీకు ఎవరికైనా ఎప్పుడైనా వర్షం కావాలి అంటే నాకు మెసేజ్ పెట్టండి. అమ్మ మీరు కళ్ళాపు చెల్లి మంచి ముగ్గులు వేయండి అని చెప్పేసి తప్పకుండా నేనైతే ముగ్గేసేస్తాను, మీకైతే వర్షం వచ్చేద్ది అనమాట. ఆ రకంగానైనా నేను మీ అందరికీ ఉపయోగపడుతున్నందుకు నేను సంతోషపడతాను, నా వల్ల మీరు కూడా సంతోషంగా ఉంటారు. ఏమంటారు? ఇది జోకే అయినా కానీ అంతే కదండి, మనం ఎవరికైనా అనుకుంటూ ఉంటారు కొంతమంది, ఏంటో అలా అనుకుంటారు. కానీ ఎవరికైనా ఉపయోగపడితే సంతోషమే కదా. ఈ రోజుకి ఇక్కడితో ముగిస్తానండి. రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను. సుష్మా మళ్ళీ నెలకుండా అత్తారింటికి వెళ్ళిందండి. ఆ వీడియో అయితే ఎడిటింగ్లో ఉంది, అది కూడా అప్లోడ్